జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ రాహుల్ గాంధీ పైన మన యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరే, ఇంతకు యోగిజీ ఏం మాట్లాడినాడు ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ న్యూస్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? రాహుల్ గాంధీ మా 56 ఏళ్ల యువ నేత, మామూలుడైతే కాదు, సామాన్యుడు కాదు. పార్లమెంటు సాక్షిగా హిందువులను తిట్టగలుగుతాడు, అదేవిధంగా బయట దేశాలకు పోయి భారతదేశాన్ని తిట్టగలుగుతాడు. ఎవరికైనా ఉండదు దమ్మ, ఎవరికైనా ఉండదంటాలే. మా ఓడి చేస్తాడు ఆ పని, ఎవరో మా రాహుల్ గాంధీ చేస్తాడు ఆ పని. సరే, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో మా రాహుల్ గాంధీకే తెలీదు అంతే. ఎందుకంటే పసి వయసు కదా, జస్ట్ స్వీట్ 56, అందుకని చెప్పేసి ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు. ఒక్కోసారి ఈ బంగాళాదుంపలు ఇచ్చి బంగారం వచ్చాది అని చెప్తాడు. మా పక్క వీటిల్ని ఉలగడ్డలు అంటారు. అది అవి పెడితేనంట బంగారం వచ్చాదంట. ఇద్దరిసే ఆలు డాలో వహాసే సోనా నిక్కాలో, అంతే. ఆ మాదిరిగా మరొకసారి జిలేబీలను ఎగుమతి చేసి కోటీశ్వరులు అయిపోతారు అని చెప్తాడు. ఏమన్నా ఎందుకన్నా జిలేబీలు అంటే ఇష్టమేమో. ఇంకోసారి పాకిస్తాను, ఏదా ఆయనకి ఇష్టమైనటువంటి పాకిస్తాను మన భారతదేశం కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తాడు. నిజమే, చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు బొచ్చు అన్నాడు, అది 2 రోజులు పోతే బొచ్చు కూడా మిగలదు, అది కూడా బొక్కలు పడిపోతుంది. ఇలా నిజానికి పార్లలుగా అబద్ధాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం అనేది ఉండదు. సరే, ఇక యోగి ఆదిత్యనాథ్ గారి విషయానికి వద్దాం. మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఒక జాతీయవాద మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఈ ఇంటర్వ్యూలో ఆ జర్నలిస్టు రాహుల్ గాంధీ గురించి యోగి ఆదిత్యనాథ్ గారిని అయితే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పైన మీ అభిప్రాయం ఏంది అని. నేను చెప్పినట్టే చెప్పుంటాడు ఆయన కూడా సమాధానం. మామూలు కాదని చెప్పేసి. సరే, ఇంక న్యూసే చెప్తా ఉన్నాడు ఎందుకో ఇవన్నీ. అందుకు సమాధానంగా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతా, మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పించి రాహుల్ గాంధీ వలన భారతీయ జనతా పార్టీకి మేలే జరిగింది. ఏమే, ఆయనే మా స్టార్ క్యాంపెయినర్ భారతీయ జనతా పార్టీకి. విభజన రాజకీయాలు చేయడంలో రాహుల్ గాంధీను మించిన నాయకుడు మన దేశంలోనే లేడు. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా ఈ రాహుల్ గాంధీ నిజ స్వరూపాన్ని అయితే తెలుసుకుంటారు. రాహుల్ గాంధీ ఎక్కడ ఎప్పుడు ఏ ఎన్నికల్లో అయితే తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తాడో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి అర్థం. ఏ ఎన్నికల్లో అయినా కూడా మేము ఏదైనా మిస్టేక్ చేస్తే తప్ప ఏ ఎన్నికల్లోనూ బీజేపీ అయితే ఓడిపోదు. అందుకే చెప్తున్నా, ఎప్పటికి కూడా రాహుల్ గాంధీనే మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి యోగి కూడా ఒప్పుకున్నాడు. సరే, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి మన భారతదేశం గురించి అతి దారుణంగా భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడినాడు. మన దేశాన్ని కించపరిచే విధంగా విదేశాల్లో మాట్లాడుతున్నాడు. భారతీయులు అమాయకులు, నేనేం మాట్లాడినా కూడా చెల్లుతుంది అనే ఊహలో రాహుల్ గాంధీ ఉన్నాడు. కానీ ప్రజలంతా కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నారు. ఎవరు ఎటువంటి వాళ్ళో నిజాలైతే తెలుసుకుంటున్నారు. రాహుల్ గాంధీకు త్వరలోనే తగిన శిక్ష అయితే పడుతుంది. విభజన రాజకీయాల్లో భాగంగానే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టాడు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రవేశపెట్టేటటువంటి ప్రతి బిల్లును కూడా ఈ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అసలు త్రిబుల్ తలాక్ రాహుల్ గాంధీ ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకంటే త్రిబుల్ తలాక్ ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు చెప్పండి. ఇప్పుడు త్రిబుల్ తలాక్ సపోర్ట్ చేసే వీళ్ళు మగవాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళోళ్ళ ఒప్పుకోరు కదా. ఎందుకంటే దగ్గరుండి మొత్తం అంతా ప్రచారం చేసి ఓట్లు వేయించేది అంతా చేసేదంతా కూడా మగవాళ్ళే కదా. ఆడవాళ్ళకి త్రిబుల్ తలాక్ సపోర్ట్ చేసి ఓట్లు ఎట్టొచ్చాయి వీళ్ళకు? ఆయన ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. మామూలు గమ్మునుంటే ఇరువాళ్ళు ఓట్లు వేస్తారు. అదే కానీ త్రిబుల్ తలాక్ సపోర్ట్ చేశాను అనుకో, ఇంకంతే కథం. అంత మాత్రం ఆయన తెలియకనా? మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పన అయితే జరుగుతుంది. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా ఈ మౌలిక సదుపాయాల కల్పన అనేది అవసరం ఉంటుంది. ఆ విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాలపైన దృష్టి అయితే పెట్టల. ఇక పోయిన సంవత్సరం జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీజేపీకి వ్యతిరేకంగా. అందుకోసం ఈ జార్జ్ సోరెస్ ఉన్నాడు కదా, ఎవరా భారత వ్యతిరేకి, ఈ జార్జ్ సోరెస్ కాళ్ళు పట్టుకొని నిధులు సంపాదించుకున్నారు. ఈ విదేశీ నిధులతో గత ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే నిర్వహించింది. మరి విదేశీ నిధులను ఉపయోగించడం దేశద్రోహం కాదా? మాకేం కొత్త అదే కాదు. మా పార్టీ వాళ్ళు కొత్త అంటే అదే కొత్త ఈరోజే చేస్తున్నామా? మొదటి నుంచి అదే మేము చేస్తాంది. ఇప్పుడేది మళ్ళీ కొత్తగా చెప్పేది ఇట్లా పదాలన్నీ కూడా మాకు అవమానం ఇట్లా మాట మీరు మాట్లాడకూడదు.
ఇది ఖచ్చితంగా దేశద్రోహం అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే కొండ బద్దలు కొట్టేశారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పును ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపీట్ కానివ్వం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండి కూటమికే 43 స్థానాలు వచ్చాయి. ఏది ఉత్తరప్రదేశ్లో. వాళ్ళకంటే మాకు తక్కువ సీట్లు వచ్చినాయి. ఇకపైన ఆ తప్పునైతే జరగనేమో. ఈసారి కాంగ్రెస్ పార్టీకో అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకో గట్టిగా చెక్ పెడతాం. ఇందుకోసం మా పూర్తి బలాబలాలను కూడా ఉపయోగిస్తామని చెప్పినాడు అనమాట. నేను మళ్ళా చెప్తున్నా, రాహుల్ గాంధీనే మా భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అంటూ యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎంత గొప్పడియా మా రాహుల్ గాంధీనా. ఆయన ఏడ ప్రచారం చేసే ఆడ భారతీయ జనతా పార్టీకి తిరుగులే. ఎందుకంటే అది ఒకటి ఉంటే అది నోటి దోలు అనేది, ఏదంటే అది మాట్లాడేది. జనాలు కళ్ళు మూసుకోపోయిన వాళ్ళు కూడా ఈయన కళ్ళు తెరిపించాడు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పినా కదా, పార్లమెంటు సాక్షిగా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీలైనటువంటి హిందువుల్ని ఎట్ట మాట్లాడినాడు. వాళ్ళు హింస, ద్వేషం, అసూయతో రగిలిపోతూ ఉంటారు హిందువులు అని చెప్పి మాట్లాడినారు. ఒక్క మాట క్రిస్టియన్ల గురించి మాట్లాడు, ఒక మాట ముస్లింల గురించి మాట్లాడగలిగే అంత సత్తా, దమ్ము, ధైర్యం ఏమన్నా ఉన్నాయా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళంతా యూనిటీగా ఉంటారు, అంతా కలిసిమెలిసి ఉంటారు. మన బతుకులే కాదే, మనం వచ్చేప్పటికి కులాలు, వర్ణాలు, వర్గాలు, అదేవిధంగా ప్రాంతాలు, భాషలు, దరిద్రం, ఏ దరిద్రంతోనే మనం ముక్కలు అయిపోయి మనం అంతా విడిపి మన పాటికి మనలో మనం కొట్టుకొని తెచ్చామంటే ఇట్లా వాళ్ళంతా చలిగాంచుకునేట్టు వాళ్ళు టైం పాస్ చేస్తా, ఎంజాయ్ చేస్తారు. మనం లేదో మూర్ఖులు మారి భావించి. అదే కానీ మనం అందరం కూడా కలిసిపోయినామనుకో, ఒకటయ్యామనుకో, కనీసం వీళ్ళ నోట్లోంచి కాదు కదా, ముక్కులోంచి కూడా బొస్సాడదు, కత్తాం అంతే. అట్టుంటుంది మ్యాటర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.